కొంతమంది ఫికల్ మైండెడ్ ఉంటారు. వాళ్ళు ఏ డెసిషన్ ప్రాపర్‌గా తీసుకోలేరు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. ఒక పని ఇస్తే చేస్తాడో లేదో, వదిలేస్తాడో మధ్యలోనే అని నిన్ను పెట్టుకుంటే మేము కొనదాకా వెళ్తామో లేదో, ఇలాంటివి మనం కొంతమందిని వింటూ అవును. ఉంటాం. కరెక్టా కాదా, నేను చేసేది కరెక్టా కాదా, వాళ్ళ మీద వాళ్ళకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం జరుగుతుంది. వీడు అన్‌స్టేబుల్ రా, వీడు ఫికిల్ మైండెడ్ రా అని వేరే వాళ్ళు అనక్కర్లేదు. దాని మీద పకడ్బందీగా మీరు నాలెడ్జ్ పెంచుకున్నట్టయితే, ప్రాక్టీస్ చేసినట్టయితే, నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను, ఇది నేను రీచ్ అవుతానే, కాన్ఫిడెన్స్ పెరగాలంటే కంపీటెన్స్ ఉండాలి, అంటే నాలెడ్జ్‌ఫుల్ ఉండాలి. హలో రజిత గారు, నమస్తే. నమస్తే అండి. రజిత గారు, కొంతమంది ఫికల్ మైండెడ్ ఉంటారు. వాళ్ళు ఏ డెసిషన్ ప్రాపర్‌గా తీసుకోలేరు. తీసుకున్న దాన్ని కూడా క్విక్‌గా మార్చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు అండ్ ఎలా ఓవర్‌కమ్ చేయాలి వాళ్ళు? యాక్చువల్‌గా చాలా పెద్ద సమస్య అండి. ఎందుకంటే ఏ ఇండివిడ్యువల్, ఒక మనిషి అంటే ఒక మనిషితోటి కూడగట్టుకుని ఒక కుటుంబం ఉంటుంది. అంటే రేపొద్దున అవును. ఒకవేళ వాళ్ళు యంగ్ అయితే పెళ్ళి అవ్వాలే, భార్య ఉంటుంది, పిల్లలుంటారు. అలాగే ఒక వర్క్ ప్లేస్‌లో వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వాళ్ళకు ఉద్యోగాలలో ఎన్నో ఉంటాయి గదా! వాళ్ళ మీద ఆధారపడి పైన వాళ్ళయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్ళు కింద టీమ్ లీడర్ అయితే కింద వాళ్ళయ్యుండొచ్చు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే వాళ్ళకు స్టెబిలిటీ లేదు, ఫికల్ మైండెడ్ అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంతైనా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ పర్సనాలిటీ మీద. దేనికి మేడం అని అంటే గనక, వాళ్ళకు డిసిషన్ మేకింగ్ చాలా అంటే చాలా కష్టమవుతుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఆహ్, ఆ డెసిషన్ కరెక్టా కాదా? ఇది ఇలా చేస్తే అవును. బావుంటుందా? అలా ఇలా చేస్తారు. కలా అని ఊరికే అనుకుంటుంటారు. ఏదైతే ఆ తర్జన భర్జనకు టైం తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల వాళ్ళకేదైతే వర్క్ ఇస్తారో, ఏదైతే ఒక టాస్క్ ఉంటుందో అది డిలే అవుతుందా కాదా? అంటే కొన్ని టైం అయిపోతాయి వీళ్ళు అనుకునే లోపల. కొన్ని అదే బాస్ దగ్గర వాళ్ళకి మాటొస్తుంది. సో, ఇలా డెడ్‌లైన్స్ ఉండే దాంట్లో ఉంటే మాత్రం చాలా కష్టం. అట్లా కాకుండా వీళ్ళకేంటి అనంటే ఇన్‌కన్సిస్టెంట్, అంటే వీళ్ళకిప్పుడు ఒక గోల్ పెట్టుకున్నారు. ఈ గోల్ పెట్టుకున్న తర్వాత ఇది చేద్దాము, ఇక్కడికెళ్దాము ఇట్లా అనుకున్నారు. మళ్ళా ఒక రెండో రోజుకే ఇది కాదులే ఇంకొకటి చేస్తా అనుకున్నారు. సో, వీళ్ళ గోల్ ఏది కూడా కొనదాకా మాత్రము దే కాంట్ ఫినిష్. ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ వీళ్ళతోటి హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. దే కాంట్ యాక్చువల్లీ వాళ్ళ సస్టెయిన్ అవ్వలేరు ఆ గోల్స్‌లో. అట్లా కాకుండా ఏమవుతుందనంటే వీళ్ళు ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు నమ్ముతారా అండి? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఇవ్వాలంటే అతను ఒక మాట మీద అవును. వినడు. ఒక పని ఇస్తే చేస్తాడో లేదో, వదిలేస్తాడో మధ్యలోనే అని నిన్ను పెట్టుకుంటే మేము కొనదాకా వెళ్తామో లేదో, ఇలాంటివి మనం కొంతమందిని వింటూ అవును. ఉంటాం మన ఫ్యామిలీస్‌లో కూడా. సో, కాబట్టికే వాళ్ళకేంటంటే దే లూజ్ ట్రస్ట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి. అట్లా కాకుండా ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటదా లేదా? అంటే నేను మారు మారు క్వెషన్ ఏసుకుంటూ ఉంటే ఆహ్, నేను కరెక్టా కాదా? నేను చేసేది కరెక్టా కాదా? వాళ్ళ మీద వాళ్ళకి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏమవుతుందనంటే వీళ్ళకు ఫికిల్ మైండ్ ఉండటం వల్ల ఏమవుతుందనంటే ఎగ్జర్షన్ గూడా అవుతారు వాళ్ళు. ఎమోషనల్లీ ఆల్సో దే విల్ గెట్ టైర్డ్. బికాజ్ వాళ్ళది ఇప్పుడు మనం ఏదైనా ఒక సడెన్‌గా ఒక పాయింట్ వచ్చింది. సరిగ్గా థింక్ చేసే వాళ్ళకి కూడా 2 డిప్లొమాటిక్‌గా ఉన్నాయి. ఇది చేయాలా? ఇది చేయాలా? అని నువ్వు కాసేపు ఆలోచిస్తేనే అలసిపోతాం. విల్ అవును. గెట్ స్ట్రెయిన్డ్. అబ్బా! అచ్చా! అని. సో, అలాంటిది వాళ్ళకి అదే వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నప్పుడు ఎంత కష్టమవుతుంది చెప్పండి. సో, అది వాళ్ళు ఎమోషనల్లీ చాలా అంటే చాలా ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. దెబ్బతినడం జరుగుతుంది. సో, వీళ్ళది ఎలా మరి ఓవర్‌కమ్ చేయాలి అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ ఈస్ ద కీ. అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి, అందుకే నేను ఆల్‌వేస్ ఐ సే మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ ద కీ ఫర్ యువర్ హ్యాపీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ అని చెప్తాను. మైండ్‌ఫుల్‌నెస్, నేను ఏం మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ ఇట్లా అని వేరే వాళ్ళు వీడు అన్‌స్టేబుల్ రా, వీడు ఫికిల్ మైండెడ్ రా అని వేరే వాళ్ళు అనక్కర్లేదు. 1, 2 సార్లు, 3, 4 సార్లు నువ్వు అన్న టైంకి చేయలేకపోతున్నావు, లేతే నువ్వు తీసుకున్న నిర్ణయంనే నిలబడలేకపోతున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉండకుండా కంటిన్యూయస్‌గా చేంజ్ చేస్తున్నావు. ఓహ్! దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ఫికిల్ మైండ్. దీనివల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకేనా నన్ను నమ్మట్లేదు ఎవరు సో, యూ నీడ్ టు అనలైజ్ అండ్ సెల్ఫ్ అవేర్. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ఒస్తుందో ఖచ్చితంగా వీళ్ళకి ఓకే, ఎందుకు నేను మారుమారికి చేంజ్ చేస్తున్నాను? ఎందుకు నేను స్ట్రక్ అయ్యి ఉండట్లేదు ఒక డెసిషన్ మేకింగ్‌గా? వాట్ ఈస్ ద ఫాల్ట్?
అని నువ్వు ఆలోచించి లెట్స్ వర్క్ దాని మీద. ఒక సెట్ గోల్ పెట్టుకోవాలి. ఒక సెట్ గోల్ అంటే ఒక చిన్నవి, ఒక రియలిస్టిక్ గోల్స్ ఒక 2 తీసుకోండి. ఒక 2 తీసుకొని ఆ 2 రాయండి. రియలిస్టిక్ గోల్స్ మరీ లాంగ్ టర్మ్ కాకుండా ఒక మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఒకటి పెట్టుకొని ఆ రియలిస్టిక్ గోల్స్ ఖచ్చితంగా కింద మీద పడి కష్టపడి అచీవ్ చేయండి. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది మాత్రం మీకు ఏర్పడడం జరుగుతుంది. అదే విధంగా మైండ్‌కి కూడా మీరేం చెప్పుకోవాలనంటే అంటే లైక్ ఈ డెసిషన్ మేకింగే కష్టమవుతుంది. ఆ డెసిషన్ మేకింగ్‌లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యకండి. మీరు టైం తీసుకోండి. హావ్ పేషెన్స్. పేషెన్స్ టేక్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది ఒక 6 మంత్స్ వీళ్ళు గనక కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ పేషెన్స్ చేయాలి. ప్రాక్టీస్ చేసినట్టయితే గనక దే విల్ కమ్ ఔట్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఓవర్ నైట్ టైమ్. మీరు ఇది ఇగ్నోర్ చేసినట్టయితే దిస్ విల్ కాజ్ ఎ ప్రాబ్లమ్. బట్ 6 మంత్స్ ఇస్ నా ఉద్దేశంలో ఇట్లా ఆ కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతుంది. అయిపోతుంది. కానీ మీ లైఫ్‌లో మీ ఒక ట్రైటే మారిపోతుంది. మీ ఒక గుణగణాలే మారిపోతాయి. అంటే యూ విల్ బికమ్ సో కాన్ఫిడెంట్. అరే! నేను ఎందుకు తీసుకోలేను అని. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ తీసుకున్నది ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ గాని, ఏదైనా గానియండి. దాని మీద పకడ్బందీగా మీరు నాలెడ్జ్ పెంచుకున్నట్టయితే, ప్రాక్టీస్ చేసినట్టయితే నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను. ఇది నేను రీచ్ అవుతా అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి కంపల్సరీ ఆల్వేస్ ఐ సే కాన్ఫిడెన్స్ పెరగాలంటే కంపీటెన్స్ ఉండాలి. అంటే నాలెడ్జ్‌ఫుల్ ఉండాలి. అండ్ మీ వర్త్ మీకు తెలియాలి. సెల్ఫ్ వర్త్ తెలియాలి. నేనేంటి అని. సెల్ఫ్ వర్త్ తెలియాలంటే యూ షుడ్ బి గుడ్ ఎట్ కోర్ వాల్యూస్ అన్నయి ఉండాలి. నేను కరెక్ట్ మాట్లాడతాను. నేను ఎవరికీ హాని చెయ్యను. నేను ఎవరిని బిచ్ చెయ్యను. ఎవరిని బ్యాక్ స్టాబ్ చేయను. కోర్ వాల్యూస్. నేను ఇంటిగ్రిటీతో ఉంటాను. నేను అన్న మాట మీద నిలబడతాను. ఇవన్నీ కోర్ వాల్యూస్. సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే నేను ఏదో ఒక సబ్జెక్ట్‌లో మీరు ఏదైతే ఒక మీ దాంట్లో ఉన్నారో బిజినెస్ అనుకోనివ్వండి, లేకపోతే మీ జాబ్ అనుకోనివ్వండి. దెన్ యూ నీడ్ టు బి ఎక్విప్డ్ విత్ 1 ప్లస్ పాయింట్. దెన్ ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ ఒక దగ్గర అటు ఇటు అయినా కూడా నేను వీటిలలో రానిచ్చాను కదా అనే ఒక ధైర్యం ఉంటుంది. సో ధైర్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ అ వెరీ కీ అని చెప్తాను. సో మీరు వీటిలన్నిటి మీద వర్క్ చేసినట్టయితే అండ్ మీ నిర్ణయం మీరే తీసుకోండి. వేరే వాళ్ళకి ఇవ్వకండి. ఎప్పుడైతే మీ నిర్ణయం మీరే తీసుకుంటారో దాని మీద ఎక్కువసేపు వర్క్ చేసినట్టయితే యూ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ డెసిషన్ కాబట్టికే నేను వాళ్ళకిచ్చాను, లేతే వీళ్ళని అడుగుతారు కొంతమంది, వాళ్ళని అడుగుతారు. అంటే లైక్ చాలా ఒక అవును. నాన్‌సెన్స్ చేసుకుంటారు. సో కాబట్టికి ఫికిల్ మైండ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇగ్నోర్డ్ చెయ్యబడే సబ్జెక్ట్ అయితే అస్సలు కాదు. మీ ఒక్క స్టెబిలిటీ మిమ్మల్ని చులకనగా జనాలు చూడటం గాని, మిమ్మల్ని చిన్న చూపు చూడటం గాని పక్కన పెడితే, మీ మూలంగా ఎదుటి మనుషులకు కూడా నమ్మాలా వద్దా అనే సందిగ్ధం గాని, మీ మూలంగా మీ పిల్లలు గాని, మీ వైఫ్ కానీ, లేతే వైఫ్‌కి అలాంటి గుణం ఉంటే హస్బెండ్ గాని, పిల్లలు గాని, మీ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు గానివ్వండి, మీ జాబ్‌లో ఉన్న టీమ్‌మేట్స్ కానివ్వండి, మీ ఆఫీసర్స్ గానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ వాళ్ళందరిది పక్కన పెడితే యూ డిజర్వ్ ఎ రెస్పెక్ట్ అండ్ యూ డిజర్వ్ ఎ హ్యాపీనెస్. యూ డిజర్వ్ ఎ కాన్ఫిడెన్స్. యూ డిజర్వ్ ఎ ఎట్లా అంటే ఒకళ్ళు గౌరవించబడే స్టేజ్‌లో ఉండాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కాబట్టికి ఈ వీడియో చూడంగానే నేనేమైనా ఫికిల్ మైండా అని ఈ క్వాలిటీస్ చూసి అనిపిస్తే గనక ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో గాండి. ఇట్ విల్ రియల్లీ వర్కౌట్. దీన్ని ఓవర్‌కమ్ చేసి లేదు మీరు ఉంటే గనక ఓవర్‌కమ్ అయ్యుంటే గనక, లేదు ఫికిల్ మైండ్‌తో ఉంటే గనక మీకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే గనక కమెంట్ చేయండి. సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. రజిత గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే మనం మాట్లాడుకునే టాపిక్స్ అన్నీ కూడా పిల్లల గురించి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కావచ్చు, హెల్తీ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఎమోషనల్ బాండింగ్స్ కావచ్చు, ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఈ వీడియో చూసినప్పుడల్లా అనుకుంటారు ప్రతి ఒక్కరు, మేము కూడా ఇది సఫర్ అవుతున్నాము. కానీ బయటికి ఎలా రావాలి? ఇందులోంచి ఎలా బయటపడాలి అని. సో అలా చూసిన వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే గనక మీరు ఎలా అవైలబుల్‌లో ఉంటారు? సో మిమ్మల్ని కన్సల్ట్ ఎలా అవ్వాలి తెలియజేస్తారా? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ అండి. ఆన్‌లైన్ గానియండి, ఆఫ్‌లైన్ గానియండి. ఖచ్చితంగా ఇంతకుముందు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండటము, ఏదో ఒక అలా నడిచిపోయింది గానీ, ఇప్పుడు షేర్ చేసుకోవాలి వేరే వాళ్ళతో అంటే కూడా భయము. ఎవరు అవును. నిర్ణయాలు చెప్పే స్థితిలో లేరేమో అనే ఒక సందేహం కూడా కాబట్టికి దే కెన్ ఆల్వేస్ కన్సల్ట్ ఫర్ దేర్ బెటర్ లైఫ్ అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవ్రీబడీ డిజర్వ్స్ హ్యాపీ లైఫ్ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ అని నమ్ముతాను నేను. ఓకే రజిత గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.